హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ కిచెన్. ఇదేమిటో తెలుసా? సొరపిట్టు అంటారు కదా, అలాగే నేను కోనంతో పిట్టు చేశాను. మా ఇంటికి చేపలు వస్తే నేను తీసుకొని దాంతో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం చేపనైతే మనం కుక్ చేసుకోవాలి. వాటర్లో వేసేస్తే మనకి టేస్ట్ అయితే తగ్గిపోతుంది. దానివల్ల ఇలా కన్నాల బౌల్ తీసుకొని ఆవిరికి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. మనకి పీస్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ముళ్ళులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇలా ముళ్ళని ఏమైనా ఉంటే తీసేసుకొని చేపలని ఇలా స్మాష్ చేసుకుంటూ ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన సాల్ట్, జీలకర్ర పొడి, పచ్చికారం, ఫిష్ మసాలా, కొంచెం మిరియాల పొడి, ఒక నిమ్మపేడు తీసుకుంటున్నాను. అందులో పిక్కలు కూడా పడ్డే తీస్తాను. అదంతా బాగా మిక్స్ చేసి దానికి కావాల్సిన పోపులు చూద్దాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవన్నీ ఒకదాని తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. అల్లతో తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకొని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా తినొచ్చు. మనం కోడిగుడ్డు కుక్కర్లా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినొచ్చు. చపాతీ, రైస్తో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా బౌల్లో తీసుకొని ఒక స్పూన్ ట్రై చేద్దాం. చాలా బాగుంటుంది. ఇది వెరీ టేస్టీ, చాలా బాగా వచ్చింది. మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను రైస్తో కూడా తిన్నాను, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉంది. చిల్లీ కూడా చాలా చాలా బాగుంది.